నాకైతే బొగ్గలా అనిపించింది మామ. ఐ బి వెరీ ఆనెస్ట్. ఓ ఓ ప్రతి షాట్ ఆచార్యట్టు కొట్టింది నాకు. ఈ షాట్ చూసిన తర్వాత ఆచార్య యా 2.0. అందరు నమస్కారం, నా పేరు వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఈ ఫోటోలో కనపడుతున్న వీళ్ళిద్దరు పేర్లు నాకు తెలియదు. వీళ్ళిద్దరూ నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది. ఏదైతే విశ్వంబర గ్లిమ్స్ ఏవైతున్నాయో దాని మీద వీళ్ళు విశ్లేషణ చేస్తూ ఆ గ్లిమ్స్ని వీళ్ళు డీకోడ్ చేస్తూ ఈ గ్లిమ్స్ ఏంది ఇలాగున్నాయి, ఈ గ్లిమ్స్ బాగలేవు, ఈ షార్ట్స్ బాగలేవు, ఈ గ్రాఫిక్స్ బాగలేవు, ఈ ఎఫెక్ట్స్ బాగలేవు, ఈ సినిమా ఆడదు, ఈ సినిమా డిజాస్టర్ అవుతుంది, ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది, ఇది మరో ఆశ్చర్య కంటే డిజాస్టర్గా మిగిలిపోతుంది, ఈ సినిమా విశ్వంబర సినిమా కాదు, ఇది ఆశ్చర్య 2.0 అనేసి వీళ్ళు ఆ వీడియోలో పెద్ద పెద్ద ముద్ర మాటలో, పెద్ద పెద్ద పకోడీ మాటలో, పెద్ద పెద్ద ఎర్రి పువ్వు మాటలో మాట్లాడుతున్నారు. సిగ్గు అనేది లేదనమాట. ఇలాంటి వాళ్ళకి సిగ్గు అనేది లేదు. ఎందుకంటే ఒక గ్లిమ్స్ పట్టుకోను, ఒక టీజర్ పట్టుకోను, ఒక ట్రైలర్ను చూస్తూ మనం ఈ సినిమా ఆడదా అని ఒక అంచనాకు రాలేం. ఈ సినిమా హిట్ అవుతుందా లేకుంటే ఫట్ అవుతుందా అనేది మనకి సినిమా రిలీజ్ అవ్వాలి, ఆ సినిమాని వెళ్ళి మనం చూడాలి, దాని తర్వాత మనం డిసైడ్ అవుతాము ఈ సినిమా హిట్టా ఫట్టా అని. కానీ ఒక టీజర్ను చూసో లేకుంటే ఒక గేమ్స్ చూసో ఈ సినిమా ఆడదు అని మనం డిసైడ్ చేయలేము, డిసైడ్ చేయకూడదు కూడా. కానీ వీళ్ళు మాత్రం ఈ గ్లిమ్స్ చూసి ఈ సినిమా ఆడదు, ఈ సినిమా ఫ్లాప్ అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒకసారి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి, ఒకసారి. గాన్ కేసు ఏంట్రా బాగుంది కదరా, వాట్ హ్యాపెండ్ మ్యాన్? నాకైతే బొగ్గలా అనిపించింది మామ. బొంగులాగా అనిపిస్తుందంట. ఏది ఒక్క నిమిషం పాటు ఉన్న గ్లిమ్స్ వీళ్ళు చూసి వాళ్ళకి బొంగులాగా అనిపిస్తుందంట. ఒక ట్రైలర్ చూసి వీళ్ళు మాట్లాడాలా, లేదంటే ఒక టీజర్ చూసి మాట్లాడాలా, ఒక్క నిమిషం పాటు ఉన్న గ్లిమ్స్ చూసి వీళ్ళకి బొంగులాగా అనిపిస్తుందంట. మాట్లాడు, ఇంకా మాట్లాడుతున్నానండి. ఓపెనింగ్ సీజీ చూసావు నువ్వు? స్కార్పియన్ సీజీ మాట కరెక్ట్. పారడైజ్ మిమ్మల్ని మెంగాల పట్టుకొని స్కోర్ ఎగిరిపోయిందిలే. స్కోర్ పక్క పెట్టు. ప్రతి షాట్ ఆచార్యట్టు కొట్టింది నాకు. చూసారా? ప్రతి షాట్ ఆశ్చర్యాన్ని చూసినట్టుందంట. ఆశ్చర్యం మూవీ ఉంది కదా, దాన్ని చూసినట్టు ఉందంట. వీళ్ళ బతుకులకి ఏ రోజన్నా ఒక సినిమా తీసే కెమెరాని చూసుండ్రు. వీళ్ళు బతుకులకి ఏ రోజు కూడా సినిమా షూటింగ్ కూడా చూసుండ్రు. ఆ సినిమాని ఎలా తీస్తారో వీళ్ళకి తెలియదు, ఆ గ్రాఫిక్స్ ఎలా చేస్తారో తెలియదు, దాని మీద ఎంత వర్కౌట్ చేస్తారో తెలియదు, ఆ సినిమా మీద ఎంత కష్టపడతారో ఏమీ తెలియదు. ఏనా బొచ్చు తెలియదు వీళ్ళకి, ఏనా బొంగు తెలియదు. ఒక రూమ్లో కూర్చొని ఒక నిమిషం పాటు ఉన్న గ్లిమ్స్ పట్టుకొని దాని మీద వీళ్ళు డీకోడ్ చేస్తూ, దాని మీద విశ్లేషణ చేస్తూ, ఇదేంది ఇలా ఉంది, ఇదేంది ఇలా ఉంది, ఇది ఇలా ఉండకూడదు కదా, ఈ షాట్ ఏంది ఇలా పెట్టారు, ఈ ట్యూన్ చూస్తే నాకు ఆ సినిమా గుర్తొస్తుంది, ఈ సీన్ చూస్తే నాకు ఆశ్చర్యం గుర్తొస్తుంది అని మీరు ఎలా చెప్పగలుగుతారు? మీరు ఎలా చెప్పగలుగుతారండి? నిజంగా మీరు చెప్పండి, మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇంకా మాట్లాడతారు వినండి. అంతకంటే ఇంకేం మాట్లాడలేండి రా. ఆచార్య కొట్టింది నాకు లిటరల్ కొన్ని షార్ట్ కొట్టద్ది, నీకు ముందు కొట్టద్ది కాదు. మీకు మెగా కాంపౌండ్ నుంచి ఏ హీరో సినిమా వచ్చినా సరే, అది చిరంజీవి గారు అయినా సరే, పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ కానీ, లేకుంటే ఎవరే సినిమా వచ్చినా సరే ఇలాంటి వాళ్ళందరూ బయటకు వస్తారు, మూకుమ్మడిగా దాడి చేస్తారు. ఈ సినిమా బాగాలేదు, సినిమా చూడబాకండి, ఈ సినిమా ఫ్లాప్ అంటే సినిమా చూడక ముందే వీళ్ళు చెప్పేస్తారు, సినిమా రిలీజ్ అవ్వకముందే వీళ్ళు చెప్పేస్తారు. వీళ్ళకి పెద్ద కారణాలు అవసరంలా. వీళ్ళు సినిమా బాగుండకూడదు అనడానికి వీళ్ళకి పెద్ద కారణాలు అవసరంలా. అదే మెగా కాంపౌండ్ నుంచి వచ్చే సినిమా అయితే చాలు వీళ్ళకి. ఆ కాంపౌండ్ నుంచి ఏ సినిమా వచ్చినా కానీ వీళ్ళు ఇలాగే మాట్లాడతారు, వీళ్ళు ఇలాగే ట్రోల్ చేస్తారు, సినిమా బాగలేదు, సినిమా చూడబాకండి అని. అంటే మెగా కాంపౌండ్ మీద పడి ఎప్పుడు ఏడుస్తుంటారు, ఎప్పుడు మాట్లాడుతుంటారు. మాట్లాడు ఇంకా. దేవో బావా అదే వచ్చిందా నాకు వెనక. లైటింగ్ ప్యాలెట్ అలా ఉంది కానీ బట్ ఐ లైక్ ఇట్ మ్యాన్. అంటే వాళ్ళు ఏమి చేయలేదురా, వాళ్ళు ఏం చేశారు? నువ్వు చేయపోయావా? కాదండి, కాదు నువ్వు చేయపోయావా? నువ్వు వెళ్ళి చేయకూడదా? నువ్వు వెళ్ళి చేయొచ్చు కదా. అసలు సినిమా ఎలా తీస్తారో మీకు తెలుసా? కెమెరా యాంగిల్ ఎలా పెడతారో మీకు తెలుసా? సినిమా మీద ఎంత వర్కౌట్ చేస్తారో మీకు తెలుసా? ఏనా బొచ్చో తెలియదు. అలా తీయకూడదండి, ఈ కెమెరా ఎలా పెట్టాలండి, ఈ కెమెరా ఈ కింద నుంచి రావాలండి, కెమెరా పై నుంచి రావాలండి, అక్కడ కూర్చొని డీక్లోడ్ చేస్తారు. పోయి ఒక సినిమా తీరాదా మీరు?
లేదంటే ఒక షార్ట్ ఫిలిం చేయొచ్చు కదా, పోయి తీయండి. మీకు దమ్ముంటే, మీకు అంత దమ్ముంటే పోయి తీయండి. మీకు తుప్పుంటే. మనకి కెమెరా ఏ యాంగిల్లో పెట్టడం కూడా తెలియదు, ఏ సీన్ ఎక్కడ పెట్టడం కూడా తెలియదు, మనకి ఏ నా బొచ్చు తెలియదు, ఏ నా బొంగు తెలియదు. మనం ఇక్కడ కూర్చొని మనం డీకోడ్ చేసేస్తాం, మనం ఇక్కడ కూర్చొని దీని మీద మాట్లాడేస్తాం. ఈ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి చిరంజీవి గారు ఫైట్ చేసేది, ఇదంతా వాళ్ళు కలర్ దుమ్ము తోటి వాళ్ళు కవర్ చేశారు. దుమ్ము వీళ్ళు కనిపెట్టింది దుమ్ము. ఆ సీన్ లో దుమ్ము ఉందంట. ఆ దుమ్ము ఎందుకు పెట్టారు? ఆ దుమ్ము అలా పెట్టకూడదు కదా. వీళ్ళు చెప్పేస్తున్నారు, వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు. సిగ్గు లేకుండా అసలుకి. ఇంకా మాట్లాడండి. ఇవేవో సూపర్ గ్రౌండ్ బ్రేకింగ్. ఈ షార్ట్ చూసిన తర్వాత ఇది లిటరల్ ఇది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. దీనికి డెప్త్ లేదు, ఏం లేదు మా. ఏంటి వీడు అట్లా ఇదొక్క డౌట్, డెప్త్ లేదు మా వాడు. ఈ షార్ట్ చూసిన తర్వాత పాయింట్ అదే కొడుతుంది. డెప్త్ ఎక్కడ రే కహారి డెప్త్ ఏది? ఎఫెక్ట్ ఏది? ఎఫెక్ట్ అరే ఇది ఫస్ట్ లేయర్, ఇలా మాట్లాడుతుంటారనమాట. వీళ్ళకి డెప్త్ గురించి, లేకుంటే ఈఎఫ్ఎక్స్ గురించి, గ్రాఫిక్స్ గురించి, లైటింగ్ గురించి ఇలా మాట్లాడుతుంటారు. అసలుకి నాకు అర్థం కాంది, ఒక గ్లిమ్స్ చూసి మీరు ఎలా డిసైడ్ అవుతారు? ఒక గ్లిమ్స్, ఆ గ్లిమ్స్ కూడా 1 నిమిషం పాటు ఉందా గ్లిమ్స్ కూడా, దాన్ని చూసి వీళ్ళు డీకోడ్ చేస్తూ దాని మీద వీళ్ళు విశ్లేషణ చేస్తున్నారంటే నిజంగా వీళ్ళంటి వాళ్ళకి సిగ్గనేది లేదు. వీళ్ళకి చూస్తుంటే ఏదో చదువుకున్న వ్యక్తుల్లా కనిపిస్తున్నారు. చదువుకున్న వ్యక్తులే కదండి మీరు. కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా, కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా. ఇలాంటి మాటలు మాట్లాడతారా? వీళ్ళగా వీడియో చేస్తారా? ఒక సినిమా మీద ఇలా పడి ఆడస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోండి. మీకు ఒక గ్లిమ్స్ పట్టుకొని మీరు ఎలా డిసైడ్ అవుతారండి? మీరు సినిమా చూడాలి కదండి. మీరు సినిమాకి వెళ్ళి చూడాలి, సినిమా రిలీజ్ అవ్వాలి, సినిమా చూసిన తర్వాతే కదా మీరు ఇలా మాట్లాడాలి, ఇలా మీరు ఒక డిసైడ్ అవ్వాలి. మన సినిమా చూడము, మన సినిమా చూడకుండా రివ్యూలు ఇస్తాము. గతంలో చాలా కూడా అలాగే ఇచ్చుంటారు వీళ్ళు. సినిమాలకు వెళ్ళరు వీళ్ళు, సినిమాకి వెళ్ళరు, సినిమాలు చూడరు. సినిమాలకు వెళ్ళకుండా, సినిమాలు చూడకుండా వీళ్ళు రివ్యూలు ఇస్తుంటారు. వీళ్ళు బతుకులు అంతా కూడా ఇంతే. మెగా కాంపౌండ్ నుంచి ఏ సినిమా వస్తుందో దాని మంది పడి మనం ఏడవాలి, దాని మీద పడి మనం వేడిస్తే మనకి ఎవరు చెప్పు వస్తుంది, దాని ద్వారా మనకు డబ్బులు వస్తాయి అనే ఒక పనికి మాలిన ఆలోచన తప్ప ఏమన్నా ఉపయోగం అంటే దీనివల్ల? ఒక గ్లిమ్స్ చూసి మీరు ఎలా డిసైడ్ అవుతారో నాకైతే నిజంగా అర్థం కాల. ఇలాంటి పనికి మాలిన మాటలు, ఇలాంటి పనికి మాలిన వీడియోలు ఎందుకంటే చెప్పండి? మీ హుందాతనాన్ని మీరే దిగజార్చుకుంటారు ఎందుకండి? ఇలాంటి మాటలు, ఇలాంటి వీడియోలు ఎప్పుడు చేయకండి. ఇలాంటి మీ హుందాతనానికి నిజంగా చూటావో మీకు ఇలాగా మాట్లాడేది, ఇలాగా వీడియోలు చేసేది, ఇలాగా డీకోడ్ చేసేది. కొంచెం మారండి, కొంచెం బుద్ధి తెచ్చుకోండి. చిల్లరగా మాట్లాడంటే మాట్లాడొద్దండి మీరు. మరి ఎంత దిగజారి మాట్లాడుతున్నారు? కొద్దిగా బుద్ధి తెచ్చుకుని కొద్దిగా హుందాగా ప్రవర్తించండి. థ్యాంక్ యూ.